మంచిదండి, చాలా సంతోషం. దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో ఎక్కువ వివరించాను, కానీ మీరు చదవగలిగిన వాళ్ళు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళి ఈ అధ్యాయాన్ని చదవండి. అసలు ఇంటికి వెళ్ళి ఈ అధ్యాయాన్ని చదవండి. ఈ అధ్యాయంలో ఏముందో మనకి నేర్చుకోండి. మొదట చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనులు అవన్నీ. ఇశ్రాయేలు అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవుని ప్రేమను వాళ్ళు ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలంటే మనుషులే కదా, వాళ్ళు కూడా మనుషులే కదండి, కాదా? చెప్పరే, మనుషులే కదా వాళ్ళు కూడా. వాళ్ళు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనము అని వాక్యంలో కూడా ఉంది మనకి కదా. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు దేవునిని వ్యతిరేకించి దేవుణ్ణి తిరస్కరిస్తే దేవుని కోపం రాదండి? దేవుడు కోపం పడడా? దేవుడు కోపపడాడండి? మరి ఈనాటి ప్రజలమైన మనము దేవుని ప్రేమను పొందుతూ దేవుడిచ్చిన ప్రతిదాన్ని అనుభవిస్తూ పొందుతూ మనం కూడా దేవుణ్ణి తృణీకరిస్తే మనపైన కూడా అదే కోపం ఉంటుందా ఉండదా? చెప్పరేంటమ్మా? ఈ నోటితో అది ఒప్పుకుంటే, ఈ నోటితో మీరు ఒప్పుకోవాలి. దాన్ని కూడా ప్రతిదీ ఒప్పింప చేయబడద్ది వాక్యం అంటే, మన ఇష్టం కాదు కదా. ఏమంటున్నారు వాళ్ళు అక్కడ చూడండి, బైబిల్లో ఉన్నదే నేను చెప్తున్నానండి. ప్రత్యేకంగా ఎక్కడ కూడా మీరు అపార్థం వైపు కానీ ఇంకొక విధమైన ఆలోచన వైపు కానీ వెళ్ళొద్దు దయచేసి. 34వ వచనం చూద్దాం. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? ఎంఆర్ఓ గారా, కలెక్టర్ గారా, సీఎం గారా, లేకపోతే ఇంకా పెద్ద ఆయన? అందరికన్నా పెద్ద ఆయన. ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? పరలోకమందు ఉన్నాడు ఆయన కదండి. ఆకాశమందు ఉన్నాడు. మహాకాశముల ఎంత ఆయన ఉన్నాడు. అందరికన్నా గొప్పవాడే కదా. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి, అన్యజనులతో సహవాసము చేసి. ఎవరితోనంట? అన్యజనులతో. అన్యజనులు అంటే ఎవరండి? దేవునిని ఎరుగని వారు, దేవుని గురించి తెలుసుకోలేని వారు, దేవునిలోనికి రానివారు, దేవుని వ్యతిరేకించేవారు. ఇదే గమనించాల్సింది. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. అబ్బా, ఎంత భయంకరమైన మాట చూడండి. ఇప్పుడు మనము సహవాసం ఎవరితోనైనా చేస్తుంటాము, స్నేహం ఎవరితోనైనా చేస్తుంటాము. చేస్తే వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయా, మన లక్షణాలు వాళ్ళకి వెళ్ళాలండి? సంఘానికి లేక దేవుని సన్నిధిలోనికి రక్షణ పొందిన బిడ్డ వెళుతున్నప్పుడు ఇతరులతో మనము పరిచయం కలిగి కానీ, సహవాసం కలిగి కానీ, స్నేహితునిగా ఉన్నప్పుడు కానీ మన విషయాలు వాళ్ళకి చెప్పాలా, లేక వాళ్ళ విషయాలు మనం నేర్చుకోవాలా? బైబిల్ చెబుతుంది ఆ మాట, నేను చెప్పడం కాదండి. ఏం చెబుతుంది బైబిల్? అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని, వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చుకున్నారట. చెడిపోతారా, మంచుకుంటారా? అప్పుడు మనం ఏం చేయాలి? మన క్రియలు వాళ్ళకి నేర్పాలి, మన క్రియలు వాళ్ళకి చెప్పాలి. ఒకరోజు కాదు, రెండో రోజు, మూడో రోజైనా ఒక మాట అయినా వింటారుగా మనం చెప్పేది. మనం చెప్పే మాట ఎవరికి వ్యతిరేకమైనవి? సాతానుకి వ్యతిరేకమైనవి. ఎవరికి ఇష్టమైనవి? దేవునికి ఇష్టమైనవి. ఎవరి మాటలు అవి? దేవుని మాటలు కదా. కాబట్టి అన్యజనులతో సహవాసము చేసి
వారి క్రియలు వీరు నేర్చుకొనిరి. ఇది అంటారు సహవాస దోషం అంటారే మన మాటల్లో కదండి. సహవాస దోషం అంటారే. సహవాస దోషం అంటే అవతల వారి క్రియలు మనం నేర్చుకోవటమే. ఒకవేళ నువ్వు దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడిచ్చిన రక్షణను నువ్వు పొందినప్పుడు నీ క్రియలు వారికి తెలియచేయాలి, కానీ వారి క్రియలను నువ్వు అనుసరించడానికి అవకాశము లేదు. సరే, అంతవరకు బాగానే ఉంది. వారి క్రియలు నేర్చుకున్న తర్వాత ఊరుకుంటారండి? చేయాలనుకుంటామా లేదా? నేర్చుకున్న తర్వాత ఊరుకోకుండా వీళ్ళు ఏం చేశారు తెలుసా? వారి విగ్రహములకు పూజ చేసిరి. పోయిన ఆదివారం చెప్పాను. వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు చిన్న దూడం చేసుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి చిన్న దూడను వాళ్ళు ఏం చేసుకున్నారు? పోత పోసిన విగ్రహంలాగా వారు పోయబడిన విగ్రహానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పూజించారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? అన్యజనులు క్రియలు నేర్చుకుంటున్నారు, వారి విగ్రహములకు పూజ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టినట్టండి? ఎవరిని విడిచిపెట్టినట్టు కదా. మరి జీవం గల దేవుని విడిచిపెడితే మరి నీ జీవము, నా జీవము, మన జీవము ఏ పాటిది? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మనము బోధిస్తున్న బోధ పరిశుద్ధ గ్రంథంలోనిదా లేకపోతే బయట నుంచి ఎక్కడైనా తెచ్చిందా? కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు తన ప్రవక్తల ద్వారా, పరిశుద్ధుల ద్వారా. అవునా? చూడండి ఏమన్నాడు? వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. ఉరి అంటే ఏంటండి? ఏదైనా తప్పు చేసిన వాళ్ళకి ఏమిస్తారు? న్యాయస్థానాలు ఏమిస్తాయి? మరి ఎక్కడ ఏమిస్తారంట? మరి అంటే మనం కూడా ఉరికి పాత్రలు అవుతున్నాం. దీన్ని బట్టి ఏదో సమాజంలో తప్పు చేసి, లేక నేరం చేసి, లేక ఏదైనా దోషం చేసి, ఏదైనా హత్య చేసి కదా, అలాంటి వాళ్ళకి ఏమి వేయబడుతుంది? ఉరి శిక్ష అనేటువంటిది వేయబడుతుంది. చట్టము కదా. ఇది మానవులు తయారు చేసుకున్న చట్టం. ఇది ఏది? న్యాయస్థానాలు విధించేటువంటి శిక్షలు కదా. అవునా? అవే అనగా అయితే దేవుడు ఏర్పాటు చేసిందా? కాదు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన శిక్ష ఏదో చూద్దాం ఇక్కడ. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటే ఆ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంట? విగ్రహాలు పూజిస్తారంట. విగ్రహాలకు వాళ్ళు పూజ చేస్తే వాళ్ళకి ఏమి ఇవ్వబడుతుందంట? గ్రంథంలో చెప్పబడిన రీతిగా అవి వారికి ఉరి ఆయను. ఈ ఉరి ఎవరు తెచ్చుకుంటున్నారు? ఈ ఉరి ఎవరు తెచ్చుకుంటున్నారు? ఇశ్రాయేలు తెచ్చుకుంటున్నారు అక్కడ. మరి ఇప్పుడు దేవునిని వ్యతిరేకిస్తూ, దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోకుండా ఆయన ఇచ్చిన రక్షణను పొంది కదా, పొంది నువ్వు ఈ క్రియలు కనుక జరిగిస్తే మరి నీకు కానీ, నాకు కానీ, మనకు కానీ, సంఘము కానీ, లేకపోతే మిగిలినటువంటి మానవాళికి ఏ శిక్ష ఇవ్వబోతున్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏమి ఇవ్వబోతున్నాడండి? మీరు అనుకుంటారు, అమ్మో ఎంత పాపం చేశాడో ఆడికి ఊరేశారంట కదండి. అనుకుంటామా లేదా? ఎంత పాపం చేయకపోతే ఊరేస్తారండి? ఎంత ఆశ్చర్యంగా అనుకుంటామో ఆ మాటలు. మరి ఎక్కడ పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఏంటండి? మనం దానికి పాత్రలుగా అవుతున్నామా లేదా? ఇప్పుడు దేవుని వ్యతిరేకించి. కాబట్టి ప్రియా దేవుని సంఘం, అలాంటి స్థితిలోనికి మనము వెళ్ళొద్దు. వెళితే మనకి అది నష్టం, మనకే అది ఆ శిక్ష మనకే ఇవ్వబడుతుంది. చూడండి అంటున్నాడు, మరియు అంతవరకు బాగానే ఉంది. మరియు వారు తమ కుమారులను, తమ కుమార్తెలను
దయ్యములకు బలిగా అర్పించిరి. దయ్యములకు బలిగా అర్పించిరి. బలి అర్పణ. బలి అర్పణ ఎవరికి బలి? పాత నిబంధన కాలంలో బలి అనేటువంటిది ఎక్కడ ఇవ్వబడేది? ఎవరికి ఇవ్వబడేది? పాత నిబంధన కాలంలో ఎవరికి ఇవ్వబడేది? దేవుని సన్నిధిలో యెరూషలేము దేవాలయము దగ్గరకి తీసుకువెళ్ళి ఎవరిని బలిచ్చేవాళ్ళు? అక్కడ జంతువులను ఇచ్చేవాళ్ళు. అక్కడ కూడా మనుషులను ఇచ్చేవాళ్ళు కాదు. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళినప్పుడు సంవత్సరములకు ఒకసారి వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? జంతువులను బలిగా ఇచ్చేవారు. ఆ బలి ద్వారా వారి పాపములు పోతాయి అనేటువంటి ఒక విశ్వాసము, ఒక నమ్మకం. మరి ఇక్కడైతే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? దాన్ని చెయ్యకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? తమ కుమారులను, తమ కుమార్తెలను ఎవరికి బలిగా అర్పిస్తున్నారు? దయ్యం అనగా ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? ముందు వాక్యంలో విగ్రహముల ముందు కదండి. నేను ఒక మాట చెప్తాను, దయచేసి అపార్థంగా ఎవరు కూడా అనుకోవద్దని మనవి చేస్తున్నాం. పల్లె ప్రాంతాల్లో మన పల్లె ప్రాంతాల్లో మనం ఉండొచ్చింది పల్లెల్లోనే. మన పల్లె ప్రాంతాల్లో ఊరిలో పోలేరమ్మ గుడి ఉంటుంది కదండి. ప్రతి ఊర్లో ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు, ఇంతకుముందు ఉండి వచ్చిన వాళ్ళకి తెలుసు. పోలేరమ్మ గుడి, పోలేరమ్మ జాతర, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు. అక్కడ దానికి నాకు తెలిసి పోలేరమ్మ గుడి అనే దానికి ఎక్కువగా కప్పు ఉండదని నేను అనుకుంటున్నాను. ఎక్కువ ప్రాంతాల్లో కప్పు ఉండదు. 4 గోడలు ఉంటాయి. అందులోకి వెళ్ళి అందులో ఉన్న విగ్రహానికి ఏదో వాళ్ళ ఇష్టదైవంగా వాళ్ళు పూజించి వాళ్ళు చేస్తూ అక్కడ ఏమిచ్చేవాళ్ళు? వీళ్ళు ఏమిచ్చేవాళ్ళండి? కోళ్ళు, మేకలు, పెద్ద పెద్ద 4 కాళ్ళ జంతువులని కదండి. మేము చిన్నప్పుడు మా ఊర్లో కేసనపల్లి గ్రామంలో మాకు అక్కడ చర్చి ఉండేది. మా ఇంటికి ఆనుకొని, చర్చికి ఆనుకొని మా ఇల్లు ఉండేది. దానికి ముందు భాగంలోనే, ఇంత దూరంలోనే, కూత వేటు కూడా కాదండి, అడుగుల వేటులోనే ఉంది. ప్రతి సంవత్సరం అక్కడ అర్ధరాత్రి సమయంలో 4 కాళ్ళ జంతువుని, అప్పటి రోజులు ఇప్పుడు లేవండి, ఇప్పుడు లేదు, తగ్గిపోయినవి. అప్పటి రోజుల్లో ఒక కటికవాడిని, కషాయి వాడిని, అంటే జంతువులు కోసేటువంటి వ్యక్తిని పిలిచి ఆ యొక్క జంతువుని 2-3 కొమ్ములు పట్టుకొని మిగిలిన దాంతో తాళ్ళు కట్టేసేసి మెడ ఇట్ట పెట్టి ఇక్కడ ఒక్క దెబ్బకే దాన్ని ఒకే ఒక్క దెబ్బ కత్తితోటి, మళ్ళీ 2వ దెబ్బ వేస్తే వీడికి మరణం అంట. కొట్టేవాడికి ఒక్క దెబ్బకే దాన్ని నరకాలి, చచ్చిపోవాలి. అతను కోరుకుంటారంట, అది నాకైతే తెలియదు నిజంగా. అతను కోరుకుంటారు దీన్ని ఎన్ని దెబ్బలకి దీన్ని తెగేయగలము అని. 3 లోపు అనే దానికి ఒక సింబల్ ఉంది. దానికి ఈ 3 లోపు అతను కానీ దాన్ని తెగేయకపోతే వాడికి మరణం అంట. వాడికి శిక్ష ఇస్తారో మరణిస్తారో నాకైతే తెలియదు, వాడికి మరణం. అంటే ఇక్కడ వీళ్ళు దేని ముందు వాళ్ళ యొక్క భక్తిని చూపిస్తున్నారు? దేని ముందు చూపిస్తున్నారండి? విగ్రహం ముందు. విగ్రహం ముందు దేన్ని బలి అర్పిస్తున్నారు? జంతువుని అర్పిస్తున్నారు. మరి ఇది తప్ప ఒప్పని బైబిల్ చెబుతుంది. ఇశ్రాయేలు దూడం చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం కూడా అదే కదా. దూడం చేసుకొని వాళ్ళు పూజించడం కూడా అదే కదా. ఎవరిని మర్చిపోయి, ఎవరి మేలును విడిచిపెట్టి, దేవుని మేలును విడిచిపెట్టి. కాబట్టి అవన్నీ గతించిపోయాయి. అవి మరలా తిరిగి మనము వాటి వైపుకి మనము వెళ్ళకూడదు, వాటిని మనం చూడకూడదు, వాటి వైపు మన ఆలోచన ఉండకూడదు. సహజంగా మనం చూస్తుంటాం మన సమాజంలో, మరి అన్యులైన ప్రజలు ఎక్కువగా కనపడుతుంటారు మనకు కూడా.
మరి వారు చేసేటువంటి వాటి వైపుకు మనం వెళ్ళకూడదు, మన మనసులను వాటి వైపుకు త్రిప్పకూడదు. అలాంటి స్థితిలో ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంట, వారు వారి యొక్క కుమారులను కుమార్తెలను బలిగా అర్పించేవారు, దెయ్యములకు అర్పించేవారు. విగ్రహం అంటే దెయ్యంతో సమానమే. విగ్రహం అంటే దెయ్యంతో సమానమే. నేను ఎందుకు అంటే క్రీస్తులోనికి క్రొత్తగా చేర్చబడిన వాళ్ళకు ఇవి కొంత అవగాహన ఉండదు కాబట్టి నేను అందుకని మీకు ముందుగానే ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను. చూడండి, నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. అక్కడ మరి వాళ్ళ బలిగా అర్పిస్తే వాళ్ళ రక్తం వస్తుందిగా, అర్పించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. బొమ్మల దగ్గర జీవము కలిగిన మనిషిని చంపొచ్చండి? జీవం కలిగిన మనిషిని బలి ఇవ్వచ్చా? ఎవరిది జీవం ఈ మనిషిలో ఉన్నది? ఎవరి ఊపిరి ఊదితే ఈ మనిషిలోనికి జీవం వచ్చింది కదండి. మరి దేవుడిచ్చిన ఆ ఊపిరిని తీసుకెళ్ళి జీవం లేని దాని దగ్గర ఈ వ్యక్తిని బలి ఇవ్వటం అంటే అంతకన్నా ఉరి శిక్ష ఇంకోటి ఏమైనా ఉందా? అంతకన్నా తప్పుదం ఏమైనా ఉందా? అంతకన్నా ఘోరం ఏమైనా ఉందా ఇంకే లోకంలో? కాబట్టి అలాంటిది మనము చేయకూడదు. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. ఏమైపోయిందంట? వీళ్ళ మూఢనమ్మకాలతోటి, వీళ్ళ అజ్ఞానంతో, వీళ్ళ ఛాందస స్వభావంతో వీళ్ళు ఏం చేశారు? బలి అర్పించారు. ఆ బలి అర్పించడం వల్ల ఆ రక్తము వలన దేశమంతా, గ్రామమంతా, పట్టణమంతా ప్రజలందరూ కూడా ఏమయ్యారంట? అపవిత్రులయ్యారంట. మనం అపవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నామా? పవిత్రత కలిగిన వారంగా ఉండాలని కోరుకుంటున్నామా? కదండి. పరిశుద్ధత కలిగిన వారంగా, నీతి నియమాలు కలిగిన వారంగా, యథార్థత కలిగిన వారంగా, భక్తి కలిగిన వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం మందు చదవబడిన వాక్యంలోని కొద్ది విషయాలు మాత్రమే మీకు తెలియపరచాలి. ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథంలో ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం? అక్కడ చేయొద్దని చెబుతుంటే మనం చేస్తున్నాం. చేయొద్దని చెప్పినప్పుడు చేయకుండా ఉండాలి, చేయమని చెప్పినప్పుడు చేయాలి. నువ్వు మారు మనసు పొందని బైబిల్ చెబుతుంటే మారు మనసు పొందవు. చేయొద్దని చెప్పినటువంటి స్నేహాన్ని, చేయొద్దని చెప్పినటువంటి విగ్రహారాధనను నువ్వు చేస్తుంటే ఎంతకాలం నేను చూస్తుంటాడు దేవుడు? ఊరక చూస్తుంటాడు? ఊరక తన బిడ్డ తప్పు చేస్తుంటే, తన బిడ్డ పాపం వైపుకి వెళ్తుంటే, తన బిడ్డ నీతి మార్గం నడుచుకోకుండా అక్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే తల్లిదండ్రులకు బాధ ఉంటుందా ఉండదా? ఈ లోకంలో ఉంటుందా ఉండదండి? మరి పరమందు ఉన్న తండ్రికి ఆయన ఆత్మను ఇచ్చినటువంటి బిడ్డలమైన భూమి మీద నివసించిన వారందరూ కూడా మరి తప్పిదములోనికి, అపవిత్రతలోనికి వెళుతుంటే దేవుని హృదయము ఘోషిస్తుందా? ఘోషించదు? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు మార్గం మీద ఇది మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి పెట్టే మార్గం కాదు. ఇది నీ జీవితము మేలుకరమైన మార్గములో నడిపింపబడేటువంటిది. ఇదేమో మతం కాదు, ఇది నీ మార్పు అనేది గమనించు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘం మాటలు గమనించండి, ఆలోచించండి, అర్థం చేసుకోనండి, క్రమంగా మార్చుకోండి. అప్పటికప్పుడు మార్చుకోలేరు ఎవరు కూడా. తాగుబోతాడు కూడా అప్పటికప్పుడు మార్చుకోలేడు. హాస్పిటల్కి వెళ్ళి రంధ్రాలు పడ్డారా గుండె కంటే ఇక అక్కడి నుంచి భయం వస్తుంది. ఎందుకు? చచ్చిపోతానేమోనని. చావంటే అంత భయం. మరి నీకు ఉరిశిక్ష అంటే భయం లేదా? పరిశుద్ధ గ్రంథంలో ఏమిస్తానంటున్నాడు? నీకు ఉరిశిక్ష ఇస్తానన్నాడు. ఉరి అంటే ప్రాణం పోద్దా పోదా? గుండెకి రంధ్రాలు పడితే ప్రాణం పోద్దా పోదా? గుండెకి రంధ్రాలు పడితే ఆ తాగుడు మానుకుంటున్నాడా లేదా? మరి నీకు ఉరేస్తాడంటే నువ్వు మానుకోవాలా వద్దా? ఇట్లా ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనం మారుతాం.
ఎంత చెప్పినా మానడుగా తాగుపోతాడు. గుండెకి రంధ్రం పడిందో, లేకపోతే కిడ్నీలు పోయినాయో, లేకపోతే ఇంకేదన్నా పోయిందో శరీరంలో అవయవం అంటే, అప్పుడు బ్రతకడం కోసం జీవించాలని ఆశతోటి అది మానేస్తాడు. మరి ఇక్కడ నీ పాపపు బ్రతుకు, నీ విగ్రహారాధన, అన్యులతో సహవాసము, వీటన్నిటి వల్ల నీ బిడ్డలను బలిగా అర్పిస్తున్నావు, నువ్వు బలైపోతున్నావు. చివరికి ఏం పొందబోతున్నావు? నువ్వు శిక్షను పొందబోతున్నావు. శిక్ష, ఉరి, ఏకంగా ఉరికి రంధ్రం కూడా కాదు నీకైతే, నాకైతే, మనకైతే రంధ్రం కూడా కాదు. ఇప్పుడు ఇది మనకు అలవాట్లు లేవు. అన్యులతో సహవాసం ఉంది, విగ్రహాలతో సహవాసం ఉంది, విగ్రహాలను పూజిస్తున్నాము, బలి అర్పిస్తున్నాము. ఇప్పుడు రంధ్రం కన్నా ఇది గొప్పదా? శిక్ష కాదా? తాగుబోతుడికి పడ్డ గుండె రంధ్రానికన్నా ఇది ఎక్కువ శిక్ష కాదా? కాబట్టి మన జీవితాలు మార్చబడాలి, మన జీవితాలు మార్చుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఉండాలని ప్రభు పక్షాన్ని మిమ్మల్ని బ్రతిమాలుతూ నేనైతే ఈ వర్తమానాన్ని నేను ముగిస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న డేవిడ్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ఒకసారి వాక్యం కొరకు సహోదరులు క్లుప్తంగా వాక్యం కొరకే ప్రార్థన చేయాలి. అన్నిటి విషయాలు ప్రార్థన అంటే తండ్రి ఈ యొక్క ఆరాధనలో వాక్యాన్ని బోధించబోతాం, నీ రాసిన జ్ఞానం ఇవ్వు, వినుచున్న మాకు, అది అంతే. అంతేగాని ఎక్కువ మనం చేయకూడదు. సమయాను సందర్భంగా మనం ప్రార్థించాలి. సకల ఆశీర్వాదాల కారణమైన దేవా, స్తోత్రములు తండ్రి. ముఖ్యంగా తండ్రి నీకే మహిమగా ప్రభావం చెల్లిస్తూ ఉదయకాలం తండ్రి ఈ ఆరాధన దినమందు, ప్రభు దినమందు తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి నీ సన్నిధిలో చేర్చినైనా ఆత్మీయ గీతంలో పాడుకొని తండ్రి నేను ఆరాధించుకున్నట్టు స్తోత్రమైనా నీ దాసుల ద్వారా తండ్రి కీర్తన ద్వారా తండ్రి ఇశ్రాయేలు చేసిన పాపము తండ్రి దాన్ని బట్టినైనా వారికి ఉరిగా వచ్చింది. కానాను దేశంనైనా హోలీలాంటి తండ్రి పవిత్ర దేశం అపవిత్రంగా మారిపోయిన వారి తండ్రి వారు తండ్రి దయ్యాలను పూజిస్తూ విగ్రహాలకు సాగిలపడుతున్నాయినా ఆ విధంగా తండ్రి నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు తండ్రి వారికి ఉరిగా తండ్రి వారి ఉగ్రత వారి మీద నిలిచిందని తెలుస్తున్నాను తండ్రి. మేము కూడా ఆ విధంగా కాకుండా తండ్రి కొనైనా ఎల్లప్పుడూ నిన్నే ఆరాధించాలి, నిన్నే కనపరచాలి, నిన్నే కొనియాడాలి తండ్రి. ఆ విధంగా తండ్రి అలాంటి మార్గంలో మమ్మల్ని నడిపించుకొని తండ్రి అలాగే కథాసునైనా నీ వాక్యాన్ని తండ్రి బోధించిన ఇంటుండగా తండ్రి మా హృదయాలు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాయినా అదిగా వినట ద్వారా విశ్వాసం కలుగునని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఆ విధంగా మా విశ్వాసం బలపరచమని, విశ్వాస జీవితం ఆ విధంగా వాక్యం వింటూ వాటిని తండ్రి నెరవేరుస్తూ ఆ విధంగా యాత్ర జీవితం సాగిపోవడానికి సహాయం దాయించమని ఇక దినములు నజరైన యేసునామమున మనం వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న సహోదరులు కొండశ్రీరావు గారి ద్వారా మనం దేవుని యొక్క వర్తమానాన్ని వినబోతున్నాము. 11:10 అవుతుందండి. 12 గంటలకి ఎక్కువ సమయం ఇవాళ మీకే ఇస్తాం. 12 గంటలకి మీ వర్తమానం ముగిస్తే మిగిలిన కార్యక్రమం మొదటిగా తండ్రి దేవునికి క్రీస్తునందున్న ప్రియులందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. 2 రాజులు 17వ అధ్యాయము 12వ వచనం చూసుకొని క్రమంలోనికి సాగిపోదాం. 2వ రాజులు 17వ అధ్యాయము 12వ వచనం. చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచూ ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏంటండి? చెయ్యొద్దయ్యా అంటే ఏం చెప్తాను? చిన్నపిల్లాడిని చూడండి, అరే అక్కడికి వెళ్ళొద్దురా బాబు అంటే ఏం చేస్తాడు? అక్కడికే వెళ్తాడు. ఇప్పుడు చేయకూడదని చెప్తుంటే మనం ఎలాంటి స్వభావం ఉంది ఇప్పుడు మనలో? పిల్లల స్వభావం ఉందా లేదా? పిల్లల స్వభావం అంటే అర్థం ఏంటి? వాళ్ళు నేర్చుకోగలిగిన స్థితిలో ఉన్నారా, నేర్చుకోలేని స్థితిలో ఉన్నారా? ఇప్పుడు మన వయసు ఎంత మరి? మనం అలా ఉంటే మరి ఎలా కుదురుతుందండి? కుదురుద్దా? నేను పెద్దవాడిని అయ్యాను తాతయ్య, లేకపోతే పెద్దవాడిని అవుతున్నాను అమ్మమ్మ అని చెప్తారు పిల్లలు కదా, అని చెప్తారు. చెప్పరు మనతో కొంచెం అవుతూ ఉంటే. మరి ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యామా అవ్వలేదా? అవి కూడా మరి పిల్లలు చేష్టలు చేస్తే ఇప్పుడు ఏ చేష్టలు చేస్తున్నాం మనం? రూపానికి మాత్రం
పెద్దగానే ఉన్నాం, చేస్తుంది మాత్రం ఎట్లా ఎట్లా అండి? వీలవుతుందా? వీలవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. కాబట్టి ఏదైతే మీరు చెయ్యొద్దయ్యా అని దేవుడు చెప్పాడో మనం ఏం చేస్తున్నాం? వాటినే చేస్తాం. ఎందుకని? వినకపోవటం వలన. ఎందుకండి? ఆయన మాట వినకపోవటం. ఇప్పుడు మన అబ్బాయి కూడా మనకు చాలాసార్లు చెప్పింది వినకపోతున్నాడంటే అప్పుడు మన ఆసక్తితో ఉన్నట్టా లేనట్టా? ఏమండి? మన మాట వినకపోతే ఆసక్తితో ఉన్నట్టా లేనట్టా మన మీద? ఇప్పుడు దేవుని మాటను మనం వినకపోతున్నాం అంటే దేవుని మీద ఆసక్తి మనకు ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు మన కంటిని మన వేలు పెట్టే చూద్దాం, పొడుచుకోండి చూద్దాం. కన్ను ఎక్కడికి వస్తుంది? ఇట్లా పొడవబోయే ముందు ఏంటబ్బా, ఏ నీ కన్నును నువ్వు పొడుచుకోవటానికి అంత వీలవ్వదు. చూడండి మరి దేవుణ్ణి ఎలా పొడుస్తావు నువ్వు? మరి ప్రతి దినం పొడుస్తూనే. ఆయన కన్ను ఎలాంటిది? సర్వ సృష్టినంతటిని చూడగలిగిన శక్తి కలిగింది. నీ కన్ను ఎంతటిది? నీకు కంటికి ఎంతవరకు అయితే ప్రవేశించగలిగే స్థితి ఉంటుందో, చూడగలిగే స్థితి ఉంటుందో అది నీ కన్ను ప్రభావం. ఆయన కన్ను సృష్టి యావత్తుకున్న కంటిని ఏం చెప్తున్నాం మనం? ఎంత గొప్పవాళ్ళం అండి మనం. ఇలాంటప్పుడు మనకి శిక్ష రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, సంఘంలోనికి పిలువబడ్డ మనం ఎవరి ద్వారా పిలువబడ్డాం? వాక్యం ద్వారా పిలువబడ్డా. ఆ వాక్యాన్ని వినాలి మనం. ఏదైతే చేయమంటున్నాడో చేయకుండా ఉంటున్నాం. ఉదాహరణకు చూడండి, ఆదివారమున ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆదివారం మిస్ అయితే ఏమవుతాం మనం? ఏమండి? చేయమన్న దాన్ని ఏం చేస్తున్నట్టా చేయనట్టా కదా? అప్పుడు ఏమవుతాం మనం? అయ్యా చేయండి అని చెప్తున్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇది ఇక్కడ మాటకు అర్థం. ఇది ఇశ్రాయేలులకు ఇచ్చినా కూడా ఆజ్ఞ మనకు కూడా వర్తిస్తుందా వర్తించదా? ఖచ్చితంగా వచ్చింది. అసలు కానాను దేశం ఎలాంటిదండి? పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే పాలు తేనెలు ప్రవహిస్తాయా? ఏమండి? అంటే అర్థం ఏంటి? సస్యశ్యామలంగా ఉన్నామంటే అర్థం ఏంటి? ఏమి కొదువు లేకుండా ఉన్నదని అర్థం. సమృద్ధి జీవితం అని అర్థం. అది అలాంటి దేశంలోనికి నడిపిస్తే ఆ దేశం వాళ్ళతో సహవాసం చేసి మనల్ని నడిపించిన దేవుడి సహవాసాన్ని విడిచి ఏమయ్యా మనం? ఆ విగ్రహాలకే మోకరిల్లాం. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? 10 నేను తప్ప. మరి ఆ మాట విన్నారు ఇశ్రాయేలీలు? ఇప్పుడు మనం వింటున్నావా? క్రైస్తవులు చెప్పుకుంటున్న ప్రతి వారు మనందరి కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? రక్తాన్ని ఇచ్చింది ఎవరు? విజ్ఞాపన చేసేది ఎవరు? తలుపు దగ్గర నిలబడేది ఎవరు? వెళ్ళటానికి మార్గం తీసేది ఎవరు? ఇన్ని జరిగించిన ఆయన పేరు చెప్తున్నారా? మరి ఇప్పుడు క్రైస్తవులు అవుతున్నవారు చెప్తున్నారండి? చెప్తున్నారా? ఇప్పుడు చెప్పమన్నది చెప్తున్నారా? ఇదే మాట వర్తిస్తుందా వర్తించదండి? నేను ఏదైతే చేయమన్నానో వాటిని ఏం చేస్తున్నారు? చేయటం లేదు. ఏదైతే వద్దంటున్నానో అదే చేస్తున్నారు. ఎట్లా నా వ్యతిరేకంగా మనం ఉండేది? ఏమండి? కానీ మనుషుల్ని ఎలాగ పుట్టించాడు దేవుడు? యథార్థవంతులుగా పుట్టించాడు. బాల్య పాపములు లేకపోతే నేను పుట్టుకతోనే పాపినంటారు. ఏమండి? అసలు విచక్షణ జ్ఞానం ఉంటుంది ఆ బాబుకు పుడితే? ఉంటదండి. కాకపోతే పాల కోసం ఏడుస్తాడు వాడు, తల్లి రావాలని. అంతవరకే. అది ఎందుకు? వాడు ఆకలి నిమిత్తం ఏడుస్తాడు, తల్లి రావాలని కాదు వాడు ఏడ్చేది. దానిని బట్టి అమ్మ ఏం చేసింది? పరుగున వచ్చి పాలించింది. ఏ బిడ్డ ఏడిస్తే ఏమవుతుంది తల్లికి? మరి మనం దేవుణ్ణి ఏడిపిస్తే ఆయనకి ఎంత బాధ అండి?
ఆ బాబన్న చిన్న చిన్న కేకలు వేస్తాడు. మనం ఎలాంటి కేకలు వేస్తున్నాం? పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాం. హోరు హోరున మైకులు పెట్టుకొని ఎన్నో చేస్తున్నాం. కానీ దేవునికి సంబంధించిన దానిని మనం ఏం చేయాలా? మనకు వంట పట్టించుకోవాలి ప్రియుల. ఏదైతే చేయకూడదన్నాడో వాటిని చేయకుండా ఉండాలి. ఏదైతే చేయమన్నాడో వాటిని ఏం చేయాలా? ఖచ్చితంగా చేయాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడండి? సువార్త అంటే పేరు పెట్టుకున్నాం, పేరు ఆమె గురించి చెప్పాలి మనం. సువార్త అని పేరు పెట్టుకుంటుంది ఒక ఆవిడ, ఆమె గురించి చెప్దామా? అసలు సువార్త అంటే ఏంటో కూడా మనకు ముందు తెలియాలి. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారము మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడానికి వీల్లేదండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటుంది. ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? సృష్టి ముందు నుంచే యేసుక్రీస్తు మనందరి కొరకు ఏమవ్వాలి? బలి పశువు. ఆ మాటని క్రొత్త నిబంధనలకు వచ్చి ఎవరు చెప్పారండి? యోహాను. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రె పిల్ల అంటే మరి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ విన్నారా? విన్నారండి? ఆయన సిలువ వేయటానికి మాత్రమే పురికొల్పారు తప్ప ఆయన నిజంగా సజీవుడైన దేవుని కుమారుడని వారు ఇదిగో వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ అక్క, వీళ్ళ చెల్లెళ్ళు, లేకపోతే వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ దేవుడు అని చెప్తాడేంటి? దేవదోషం చేస్తున్నాడు, ఈయన ఖచ్చితంగా చంపడానికి అర్హుడే అని ఆయన ఏం చేశారు? కేకలేసి చంపించారు. మరి విన్నారా? వినకపోతే నష్టం ఎవరికండి? ఎవరికి? లేవి కాండము 10వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 10 ఇక్కడ ఎవరు కనపడతాడు? లేవి అసలు అంటే అర్థం తెలుసండి? తెలుసా? లేవి గోత్రం ఎవరి కొరకు ఏర్పాటు చేయబడిందండి? 12 గోత్రాలు ఉన్నాయి తెలుసు కదా ఇశ్రాయేలీలో. ఆ 11 గోత్రాలని ఉంచుకొని ఈ ఒక గోత్రాన్ని మాత్రం ఆయన కొరకు ఉంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. మరి ఆ లేవి యాజకత్వంలో ఉన్న వాళ్ళే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా. అహరోను కుమారులైన నాదాబును, అబీహులను తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చాడు. దేవుడు ఏమన్నదేంటి? ఎవరిని ఏమన్నాడు? అసలు యెహోషువను మాత్రమే వెలిగించాలి. బలిపీఠం ఆరిపోవచ్చా? ఆరిపోకూడదండి? కనీసం ఈ చిన్న చిన్న ట్రిప్పులన్నా మనకు తెలియాలి. అసలు వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ చెరకెందుకు తీసుకుపోబడ్డారు? దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోబట్టి ఇతర రాజుల్ని ఆయన వాళ్ళ మీద ప్రేరేపించి వాళ్ళని చెరలోకి చూడండి. ఎవరు దానికి కారణం? ఎవరు? చేయలేకుండా ఇశ్రాయేలీలే. ఇప్పుడు లేవి గోత్రంలో లేవి కొడుకులు, అహరోను కొడుకులు ఏం చెప్తున్నారు? దేవుడు వేయమందే ఒక అగ్ని, వీడు తీసుకొస్తుందేమో వేయచ్చా? మరి చూడండి, అన్యాగిని తెచ్చి వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని ఏం చేసిందంట? దేవుడు ఎప్పుడు ప్రేమ స్వరూపి అని చెప్తాడండి. కానీ మనం కూడా మన పిల్లాడు తప్పు చేస్తూ ఉంటే ప్రేమ చూపిస్తాం చివరికి వచ్చి ఏం చేస్తాం? కఠినంగా. పర్వాలేదులే, నా కొడుకు చాలా మంచోడు, నా కుమార్తె చాలా మంచిది అంటారా? ఏమండి అంటారండి? ఏమంటే ఏమైంది? ఇంకా లోపలికి కూరుకొని పోతాడు, ఇంకా పాపంలోనే ఉండిపోతాడు. ఇక పైకి రావడానికి అతనికి వీలు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదండి? ఎందుకు ప్రేమిస్తున్నాడు? నాశనంలోనికి వెళ్ళొద్దని ప్రేమిస్తున్నాడు అంతే. మన నాశనాన్ని ఏం చేస్తున్నాం? కొని తెచ్చుకుంటున్నాం. మనల్ని ఆయన కొనుక్కుంటే
మనం ఏం చేస్తున్నాం? నాశనాన్ని కొనుక్కుంటున్నాం. ఎన్ని వేల సంవత్సరాల నుంచి వాక్యం ప్రకటించబడుతుందండి? ఇప్పటికి ఎప్పటికీ మనం ఆయన వాక్యాన్ని ఏది చెప్పాడో అదే వింటే ఇప్పుడు అసలు వాక్యం చెప్పాల్సిన పని ఉందండి? దీన్ని బట్టి చూస్తే ఏం చేస్తున్నట్టు? ప్రజలు ఆయన ఏదైతే చేయమన్నాడో దాన్ని మాత్రం క్లియరా కాదా? అందులో మనం అందరం ఉన్నామా కాదా? మరి ఉత్తరవాదులు మనమైనప్పుడు మరి ఊరి మనకు వస్తుందా రాదా? కానీ ఏం చెప్పుకుంటున్నాం మనం? క్రీస్తు సంఘస్థులం అని చెప్పుకుంటున్నాం. చూడండి ప్రియులు, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. అసలు ఈ రోజుల్లో పిల్లల్ని గద్దిస్తే ఊరుకుంటున్నారండి? ఊరుకుంటున్నారా? ఖచ్చితం. అది నవ్వాల్సిన పని కాదు, మనం ఏడవాలి. నవ్వెందుకు వస్తుంది మనకు? మన పిల్లాడు బాధలు అనుభవిస్తూ ఉంటే మన మీద అంటే మంచి వైపు రాకుండా చెడు వైపు వెళుతున్నాడు అంటే మనకి ఎంత బాధ ఉండాలండి? అవునా కదా? చాలా బాధ అది. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని మాట వినకపోతే అసలు యేసుక్రీస్తు గురించి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, మీరు ఈయన మాట వినండి అని చెప్తాడా? ఇప్పుడు ఏదైతే చేయమన్నాడు ఆ పనిని ఎవరు చేశారు? యేసుక్రీస్తు చేశాడు. యేసుక్రీస్తు వారసులం అని చెప్పుకుంటున్న మనం మాత్రం ఆయన మాటను ఏ మాత్రం వింటలే. వింటే ఎప్పటికీ సువార్త ప్రకటించాల్సిన పని ఉండేదా? ఏమండి? చూడేమంటున్నాడు? ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు, ఆయన నిన్ను శిక్షించినప్పుడు ఆయన శిక్షను తృణీకరించొద్దు. తృణీకరించడం అంటే ఏంటంటే నెట్టి పారేయడం అన్నమాట. నాకు అక్కర్లేదు అన్నట్టు. ఎందుకు అంటున్నాడు చూడండి. అవెందుకు చెయ్యొద్దయ్యా బాబు అంటే ఏమంటున్నాడు? ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో కూడా సంభాషించిన ఆయన హెచ్చరికను మరిచింది. 11వ వచనం అంటున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానమై ఉంటది. నేను 10వ వచనం కూడా చూడండి. మన తండ్రులు అన్నమాట, వారు కొన్ని దినముల మట్టుకి తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షలో ఏముందండి? మేలు ఉంది. మన శిక్షలో ఇక రే నువ్వు నాకు పోరా అంటాం. ఏమంటామండి? అక్కడ అనే మాట మనం అనలేము. అక్కడ నువ్వు నాకు పోరా అంటాం. కానీ దేవుడు అంటే మనం ఏమైపోయేవాళ్ళం అండి? ఈరోజు ఏమైపోయేవాళ్ళం? ఉండేవాళ్ళమా? కాబట్టి ఆయన చేసిన, శిక్షించిన, ఏం చేసినా, మరి అన్ని చేసినా ఎందుకు చేస్తాడు? మేలు పొందడానికి చేస్తాడు. ఇదే సంగతిని తల్లిదండ్రుల మాటలను పిల్లలు కూడా ఏం చేయాలా? వినాలి. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన బిడ్డలను చంపుకుంటుందండి? చంపుకుంటుందా? చంపుకోదు. ఎంత అందుకని అంటాడు, నేను మంచివాడనై మంచి ఈవుల్ని ఇస్తున్నాను, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటారు? శరీర రీతిగా, అది ఆత్మరీతిగా మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. మనం అందరం ప్రేమించి శరీరంతో నిల్చొని ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన గుణ లక్షణాలతో వచ్చి ఆ శరీరంలో ఆయన ఆత్మ నింపుకోవటానికి ఆయన మనకు శరీరాన్ని అమర్చాడు. ఆ శరీరంలో మన ఆత్మ ఉన్నంత వరకు ఏం చేయాలి? మనం ఆయన మాటను వినాలి. ఆయన ఏదైతే చేయమన్నాడో దాన్ని మాత్రమే చేయాలి. ఇక అంతకు మించి చేయడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? ఆయన తండ్రి ఏదైతే చెప్పాడో అదే చేశాడు. మనం కూడా అదే చేయాలి. ఎందుకని? మాదిరి ఎవరు చూపించాడు మనకు? మనకు మోడల్ ఎవరండి? మనకు మీడియేటర్ ఎవరండి? ఇందాక చెప్పుకున్నాం. మనకు విజ్ఞాపన చేసేది ఎవరండి? తండ్రి దగ్గర తీసుకెళ్లేది ఎవరండి? తలుపు దగ్గర తట్టేది ఎవరండి?
నిత్య జీవం ఇచ్చేది ఎవరండి? మనుషులు ఇవ్వరండి. ఇస్తారా? ఇస్తే ఇప్పటి వరకు యేసుక్రీస్తు సువార్త చెప్పాల్సిన పని ఉండేది. నేనే మా అబ్బాయికి నిత్య జీవం ఇచ్చేవాడు కదా, లేకపోతే మా నాన్న నాకు ఇచ్చేవాడు కదా, వాళ్ళ నాన్నకి ఇచ్చేవాడు కదా. యేసుక్రీస్తు పేరు వస్తుందండి? వస్తుందా? ఇప్పుడు యేసుక్రీస్తు పేరు వస్తుందంటే ఎవరి మాట వినాలి మనం? ఖచ్చితంగా వినాలి. మన మాట ఎలా ఉండాలి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటికి మించి వచ్చినది దుష్టుడి నుంచి పుడుతుంది. ప్రియులారా వినండి, ఎవరి నుంచి పుడుతుందంట? ఇప్పుడు మనం దేవుని మాట వెంటలేదంటే ఎవరి సంబంధం? ఇందాక మాటకు అర్థం అదేనా? ఏదైతే చేయొద్దని చెప్పాడో దేవుడు అదే చేస్తున్నాం అంటే ఎవరి సంబంధులు మనం? దుష్టునికి దేవునితో సహవాసం దొరుకుతుందండి? దొరుకుతుందా? మరి దొరకకపోతే ఎక్కడికి పోతాం మరి మనం? నిత్య జీవానికి వెళతామా, నిత్య నాశనానికి వెళతామా? ఇక నాశనం అంటే కదేలే, ఏడుపు, కొరకటం, పండ్లు కొరకటం, ఇక మూలుగు, ఇక అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. అంత మహాభయంకరమైన సంగతిని మరి ధనవంతుడు లాజరు విషయంలో, అయ్యా చిటికెన వేలుతో తీసుకొచ్చి పెట్టాయా అంటే, చిటికెన వేలుతో అసలు నీళ్లు వెళతాయా అగ్ని జ్వాలల్లో? ఏమండి వెళుతుంది అసలు? ఒక కళాయి పెట్టి చిన్న మంట పెడితే ఏమంటాం మనం? ఏమంటామండి? వీడెవడో పెద్ద కళాయి పెట్టి చిన్న మంట పెడతాడు అంటారా? అబ్బా అంత మేధావిరా నువ్వు కదా. ఈ విషయంలో మాత్రం మేధావే. పెద్ద మంట పెట్టవే, తొందరగా ఉడుకుతుంది అంటాం కదా. మరి తొందరగా ఆయన మాట వినవయ్యా, బ్రతుకుతావని ఎవరైనా చెప్తున్నారా? ఇది కళ్ళకు కనబడుతుంది, అదేమో చెప్పాలి, అన్నీ చెప్పాలి మనం. అందుకని దేవుడు మనకు ఆ పోలికను, ఆయన పోలికనిచ్చాడు. ఆయన రక్తాన్ని మనలో ఇంజెక్షన్ చేశాడు. ప్రవహిస్తుంది ఎవరి రక్తం? యేసుక్రీస్తు రక్తం. ఇప్పుడు ఎవరి మాట వినాల? రక్తం. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రియుల. అందుకని మన మాట అవునంటే అవునై ఉండాలి, కాదంటే కాదు అని ఉండాలి. బైబిల్ ఎక్కడ అవునని చెప్తుందో దాన్నే చెప్పాలి, ఎప్పుడు కాదని చెప్తుందో దాన్ని చెప్పనే కూడదు. ఎందుకు చెప్పకూడదు? చెప్తే ఏమవుతుంది ప్రియుల? ఏమవుతుంది చెప్పండి? కళామూలకం అవుతుంది. అవుతుందా? అవుతుందండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక. ఇంతకు మించింది ఎక్కడి నుంచి వస్తుంది అంటండి? దేవుని వాక్యాన్ని కలిపి చెరపకపోతే అది మంచిది. ఇందాక అనుకున్నాం, అవునంటే అవును, కాదంటే కావును. అంతకు మించి వచ్చింది ఎవరి నుంచి వచ్చింది? అలాగున ఉండ కలిపి చెరిపడి వలె అనేకుల వలె ఉండక నిష్కాపట్యము కలవారమును దేవుని వలన నియమించబడిన వారమునండి క్రీస్తు దేవుని ఎదుట. ఎవరు ఏంటంటండి? ఎవరు రావాలి మనకు బోధించాలంటే? ముందు అసలు ఎవరున్నారు? దేవుని ఎదుట మనం బోధించాలంటే మనకు ముందు ఎవరు ఉండాలి? అద్దంలో మనం చూసుకోగల. మన అద్దంలో ఎవరు కనపడాలి? కోటేశ్వరరావు కనపడకూడదండి. ఇంకా ఇతరత్ర ఎవరి ముఖాలు వాళ్ళకి కనపడకూడదండి. ఎవరు కనపడాలి? ఇదే కదా చెప్తున్నాడు, క్రీస్తునందు దేవుని ఎదుట. అక్కడ అద్దం పెడితే దేవుడు చూసుకుంటుంటే ఎవరు కనపడుతున్నాడు? అక్కడ యేసుక్రీస్తు కనపడుతున్నాడు. మరి ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? మనం ఆలోచన చేయండి ప్రియుల. దేవుని ఎదుట క్రీస్తును ప్రకటించాలి, ప్రదర్శించాలి, అద్దంలాగా రిఫ్లెక్ట్ చేయాలి, ప్రతిఫలింప చేయాలి. నీళ్ళలో చూసుకుంటే మన ముఖం మనకే కనపడిందే, కనపడదా? కాబట్టి దేవుడు ఏది చేయొద్దన్నాడో దానిని చేయకూడదు, ఏది చేయమన్నాడో దాన్ని చేయాలి.
అందుకనే దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదు అన్నమాట. భిన్నమైన బోధన మనము ప్రకటించకూడదు అన్నమాట. అపోస్తుల బోధ మాత్రమే ప్రకటించాలి. 2:47 అపోస్తుల కార్యగ్రంథంలో అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక, అంటే మానుకోమన్నా మానుకోవద్దనే ఏమండి? మానుకోమనే కదా. మరి ఎందుకు మానుకుంటున్నాం ఒక్కొక్క ఆదివారాన్ని? అప్పుడు మనకు కనెక్టింగ్ ఎవరి నుంచి విడిపోతామండి? మరి చేస్తున్నామా లేదా? ఆయన ఏదైతే చేయొద్దన్నాడో, చేయమన్నాడో దాన్ని మాత్రం ఇప్పుడు ఇంతకు మించి వచ్చేది ఎవరి నుంచి వస్తుంది? మరి సాతాను మనల్ని ఎక్కడికి నడిపిస్తుందండి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలకువగా ఉండుడి. నిబ్బరం అంటే అర్థం ఏంటండి? తొణకకుండుండే స్వభావం అన్నమాట. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఏ విషయంలోనూ అసలు వీడు ఇట్లా ఇంత అపాయకరమైన సంఘటనలు జరుగుతుంటే వీడు ఏంటి ఎలా నిబ్బరంగా ఉంటాడు? లేకపోతే వీళ్ళ ఇంట్లో ఇంత సంతోషం జరుగుతున్నా కూడా సంతోషం జరగకుండా ఏం చేస్తాం మనం? ఒప్పొంగుతామా ఒప్పొంగమా? మామూలుగానే ఉంటున్నాడు. చెడు జరిగినా బాగానే ఉంటున్నాడు, మంచి జరిగినా నిబ్బరంగా ఉంటున్నాడు. అది మనల్ని ఎలా ఉండమంటున్నాడు దేవుడు? ఒకవేళ శ్రమలు అనేవి చెడుకు సంకేతాలు, అవునా కదా? క్రైస్తవుడు అయినందుకు ఏమనుభవించాలి? శ్రమలు అనుభవించాలి. అది నిబ్బరం అంటే. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండేటంటే నిద్రపోవచ్చా? క్లాసులో టీచర్ గారు వచ్చి అందరూ ఒకసారి నిద్రపోండరా బాబు అన్నాడు అనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు? సంతోషపడరు. నిద్ర ఉండి అంటున్నాడు ఏంటారు మాస్టర్, ఏదో సంథింగ్ ఏదో ఉంది అనుకుంటారు. రోజు నిద్రపోవద్దు అన్న ఆయన ఈ రోజు వచ్చి నిద్రపోమంటున్నాడంటే ఆలోచన వస్తుందా రాదా? వస్తుందా రాదమ్మా? మరి ఇప్పుడు మనల్ని మెలుగు ఉండమంటున్నాడంటే మనకు ఆలోచన ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఆ సంగతులు మాత్రం భలే నవ్వుతాం, బాగా చెప్తాం, బాగా చేస్తాం. ఈ విషయాలు మాత్రం చెప్పలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. మెలకుగా ఉండండి అంటే ఏంటి అర్థం? ఒకవేళ నువ్వు నిద్రపోతే దొంగ ఏం చేస్తాడు? ఆయన ఎలా వస్తానన్నాడు? ఆయన బోలి దొంగను బోలి వస్తాడు. నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చాడు అనుకో, ఇక నీకు దేవుడితో సంబంధము ఇది కదా ఆయన చెప్తుంది మెలుగుకుంటామని. మరి ఆయన చెప్పింది ఏం చేస్తున్నాం మనం? చేస్తున్నామా? చేయొద్దని దాన్ని మాత్రం చేస్తున్నాం, చేయమన్న దాన్ని మాత్రం చేయటం. ఇప్పుడు మెలుగుకుంటే ఇంట్లో దొంగతనం జరుగుతుందా? జరగదు. ఇప్పుడు దొంగతనం జరిగించడానికి కారణం ఎవరు? నిద్రపోతున్న మనమే. మనం కారణం ఎట్లా అవుతామంటే నిద్రపోతుంది. వాడికి కూడా తెలుసు నిద్రపోయే సమయం. బాగా వేకుంజామున మంచి నిద్రలో ఉంటాం కదా. ఉంటామా ఉండవా? ఎందుకంటే మనం అందరం మనుషులు ఆ టైంలో బాగా నిద్ర వస్తుంది. అందుకని మెలకువగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? మెలకువగా. ఎందుకు ఉండమంటున్నాడో చెప్తున్నాడు ఇప్పుడు. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. యోబు గారి సంగతి అప్పుడు ఆలోచన చేశారా మీరు? ఏమండి? యోబు గ్రంథం రాగానే మనకి 2 పాయింట్లు గుర్తు రావాలి. అక్కడ సభ జరుగుతుంది. ఆ సభలో ఎవరెవరు ఉన్నారు? సాతానుడు. యోబు అనంగానే మనకి ఎవరెవరు ఉన్నట్టు గుర్తు రావాలా? ఆ సభలో దేవదూతలు, సాతాను, దేవుడు ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? తిరుగులాడుతూ. ఆయన అడిగితే చెబుతుంది ఆవిడ, ఆయన భూమి మీద అటు ఇటు సంచరించుతూ వచ్చానని చెప్తుంది.
ఎవరిని మింగాలని వస్తుందామె? సారీ, ఆయన ఎవరినండి? మెలకుగా లేని వాళ్ళని ఇక మింగి ఏం చేస్తుంది? తన రాజ్యంలోనికి, తన రాజ్యానికి నిత్య జీవం ఉందండి, నిత్య మరణమే ఉందన్నమాట. అందుకని మెలకుగా ఉండండి. మెలకుగా ఉండండి అంటే నిద్రపోకుండా ఉండమని ఒక అర్థం. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోమని ఇంకొక అర్థం. అది ఈ విషయంలో చాలా మెలకువలు ఉంటాయండి ఇతనికి అంటారు కదండి, అవునా కదా? అంటే ఏంటి అర్థం? ఆ విషయంలో నేరపరితనం కలిగి ఉండాలి. మనం ఉంటున్నాం, మరి మెలకు ఉంటామంటే నిద్రపోవకుండా ఉండటం ఒకటి. దాని అర్థం ఏంటంటే ఇంకా ఆ విషయంలో మనము నేరపరితనం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మెలకువలు కలిగి ఉంటాడు అబ్బాయి ఇతను మాత్రం అని అనుకుంటాం. అనుకోమా? అంటే నేర్పరితనాన్ని, దేవుని వాక్యాన్ని నేర్చుకుని తనం మనకి వచ్చే ఆదివారం నుంచి ఇంకొచ్చే ఆదివారం ఎన్ని ఆదివారాలు వస్తుంటే అన్ని ఆదివారాల్లో మనం మెళుకువలు నేర్చుకోవాలి. మెళుకువలు నేర్చుకుంటే నిద్రపోతే మెలకు గట్ట అవుతుంది. హోమాకండి ప్రియులారా, అంటే ఒక ఆసక్తి అనేది సన్నగిలితేనే ఆ పని మీద శ్రద్ధ మనకు ఉంటుందా ఉండదా? అవండి ఉంటుందా? ఆసక్తి సన్నగిలితే ఆ శ్రద్ధ ఉంటుందా మనకి ఆ పని మీద? ఉండదు. దేని మీదైనా అంతే, మనకు ఆసక్తి లేకపోతే అంతే క్షుణ్ణంగా నిద్రపోతాం. క్షుణ్ణంగా అంటే అర్థం ఏంటి? ఇక హాయి, ఇక మనకు సంబంధం లేదండి. ఎందుకోసం అసలు చూడండి, బయలుదేరి అసలు ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన పని మనకి ఏంటండి? ఒక ఆలోచన చేయండి. ఒక్కసారి మనకు మెదడు పెట్టేది కదా దేవుడు, పెట్టాడా లేదా? ఏమండి, మనకు మైండ్ ఉందా లేదా? ఇటే ఎందుకు వస్తున్నాం మనం? వేరే చోటకి ఇంకో చోటకి పోవచ్చు కదా. అంటే మన మనసు, మైండ్ ఇదంతా పనిచేస్తున్నట్టా లేదా? మెట్లెక్కి ఇటే ఎందుకు రావాలి మనం? వేరే చోటకి పోవచ్చు కదా. అంటే ఇక్కడికి వస్తే మనం ఏమవుతాం? ఒక మంచిని నేర్చుకుంటాం. అంటే మెళకువలు నేర్చుకుంటాం. దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని నేర్చుకుంటాం. అది అనేక మందికి తెలియజేసే స్థితిలో ఉండటం కోసం వస్తున్నాం. మనం నిద్రపోతే చేయగలుగుతామా? వాటిని నేర్పగలుగుతామా? ఏమండి, నేర్పలేము. అందుకనే ఇంటి వ్యవస్థలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో మెళకువలు కలిగి ఉండాలి. ఉండకపోతే ఏమవుతుంది? సామెతలు తీయడం. సామెతలు 31 అధ్యాయం అనగానే ఎవరు గుర్తు రావాలండి? అమ్మా చెప్పండి తల్లులారా. 31 అధ్యాయం అనగానే ఎవరు రావాలా? మీరే. స్త్రీలు 31 అధ్యాయం అనగానే ఎవరు గుర్తొస్తారు? వాళ్ళ అమ్మ చెబుతుంది అన్నమాట. రాజైన లెమూయేలు మాట, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. ఎవరికి ఇవ్వాలి మన బలాన్ని? మరి ఎవరికి ఇవ్వాలండి? చూడండి ఆ మాటల ఆంతర్యం చూడండి అసలు ఎలా ఉందో. అలా ఉండాలి తల్లిదండ్రులు. పిల్లలకి నా మొక్కులు మొక్కి కన్నా నా చిన్నోడా, బొడ్డోడా, సంటోడా అని ఎన్ని పేర్లు పెడతాం పిల్లలు కదా. ముద్దుగా పేర్లు పెట్టాలి. దేవుని పనిని కూడా తెలియజేస్తూ ఉండాలి. చూడండి 27 వచనంలోకి రండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టుతుంది, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. మరి ఇంటి వ్యవస్థనంతా కనిపెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మన స్త్రీయే నిద్రపోతే ఇంటిని ఎలా బాగు చేస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందంట? అబ్బా కట్టింది కాదు మాత్రం కొంచెం దీంగల్ని కొంచెం చెప్పగానే దానికి పిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నట్టు ఖచ్చితంగా చదివేస్తారు. కానీ క్రియలో మాత్రం ఖచ్చితంగా పాటించావు.
పాటిస్తే ఇప్పటికీ యవనస్తులందరూ మన పిల్లలందరూ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు కనిపెట్టలేకపోతున్నట్టు ఇప్పుడు మనకి మన అబ్బాయి ఎదురు తిరుగుతున్నాడంటే అర్థం ఏముంది? అంటే నా మొక్కులు మొక్కిన కుమారుడా, నా ఏకైక కుమారుడా, నా బిడ్డ, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? నా మాటలు వినయ్యా, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వకు. ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అందుకని ఆమె తన ఇంటి వారి నడతలన్నిటినీ బాగా కనిపెడుతుంది. పని చేయకుండా ఆమె భోజనం ఏ పని చేసిద్ది ఆవిడ? ఇంటి పని చేస్తుంది, దేవుని పని కూడా. తీతుకు రాసిన పత్రిక. ఆడవాళ్ళు ఎలా ఉండాలనే సంగతి మనకు తెలియకపోతే, మెళుకు లేకపోతే మనం ఏమైపోతాం? ఆ ఇల్లంతా ఏమైపోయింది? కట్టబడుతుందా? పెరికి వేయబడుతుందా? మూర్ఖురాలు తన ఇల్లుని ఏం చేస్తుందట? పెరికి వేస్తుందంటే అక్కడి నుంచి రాయి మీద రాయి, రాయి మీద రాయి తీయదండి. ఆ కుటుంబంలో ఉన్నదంతా ఏమైపోతుంది? చెడైపోతుంది. మంచి అయిపోదు అన్నమాట. చెడు అయిపోయిందంటే ఆ చెడు అందరికి తెలుస్తుంది. మంచి తెలుస్తుందా? ఏమంటే మంచిని ఎవరన్నా చెప్పమని అసలు ఆవిడ చాలా మంచిదనే మాట ఎవరు అంటారు. ఆ మాత్రం ఇలాంటిదని మాత్రం చక్కగా ఊరు మాత్రం ఢంకా వేసేస్తాం. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయము 3-4 వచనం. అలాగునని వృద్ధ స్త్రీలు కొండ కత్తెలు అంటే కింద ఏముందో చూడండి ప్రియులారా. ఫుట్ నోట్స్ లో అపవాదులు అంటే ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటికి, ఈ ఇంటి ముచ్చట్లు ఆ ఇంటికి. అసలు వాళ్ళు ఎవరంట? వృద్ధ స్త్రీలు. అంటే వాళ్ళకి అనుభవం ఉంటుందా ఉండదండి? మరి వాళ్ళ అనుభవం దేనికి పని చేస్తుంది? చూడండి మరి. ఇంక ఎట్టింటారు వాళ్ళ ఇంట్లో పిల్లలు మాటలు? కారణం ఎవరు? మనమే. ఒకవేళ అక్కడ చెడు జరిగితే అక్కడికి వెళ్ళి ఏం చేయాలమ్మా? నా అనుభవం ఇంతమ్మా, మీరు ఇలా పొరపాటు పడుతున్నారు, సహజంగా అందరు పొరపాటు చేస్తారు అని చెప్పాలి. ఈ విషయాన్ని తీసుకుపోయి ఇంకొక కొంపలోకి విసిరేసిద్ది అనమాట. అగ్ని కనుక వేస్తే నిప్పు ఎలా రాచేస్తుందో అలాగేస్తారు. వృద్ధ స్త్రీలు అలా ఉండకూడదు. దేవుని అనుభవాన్ని పంచాలి ప్రియులారా. ఏం పంచాలి? అనుభవాన్ని పెంచాలి. అలాగే కొండ కత్తెలను మిగుల మద్యపాన ఆసక్తులనై ఉండక, అంటే ఆరేసింది చూడండి. ఫుట్ నోట్స్ ఏముంటుందండి? మద్యపాన వలన వశము చేయబడరు, అంటే దానికి బానిసలు అయిపోయారు అన్నమాట. అపవాదులకి, తాగడానికి బానిసలైన కుటుంబాలు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? రోడ్డు మీదకి వస్తాయా? గుడ్డి చప్పుడు కాకుండా ఉంటాయా? ఇంక చూడండి ఏమంటున్నాడు. ఉండక కొండకత్తెలుగా ఉండకూడదంట, తాగేవాడుగా ఉండకూడదంట, ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండవలనని. ఎవరి యందు ఉండాలా భయము భక్తి? ఉండి ప్రవర్తన యందు భయభక్తులు కల దేవుని వాక్యం దూషించబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎటువంటి పనిచేయవారును మంచివారునై ఉండవాలనని బుద్ధి చెప్పుచు. ఎక్కడి నుంచి వచ్చిందండి వ్యవహారం అంతా? మంచి ఉపదేశం చేయవారై ఉండాలి. అట్లాంటి ఆమె ఏం చేసిద్ది? తమ ఇంటి వారి నడతలన్నిటినీ. ఆకాశమున ఆయన ఉన్నాడు, భూమి కింద ఆకాశం కింద మనం ఉన్నాం. మన మాటలు ఎలా ఉండాలి? కొంచెం ఉండాలి, ఎక్కువ ఉండాలా? మరి అక్కడి నుంచి ఎవరు చూస్తున్నారు? మనల్ని అందరు కనిపెట్టి చూస్తున్నాడు దేవుడు అంటున్నాడు. నువ్వు అసలు నీ పిల్లల్నే కనిపెట్టలేకపోతే ఎలాగా? మరి నువ్వు కుటుంబాన్ని కడతావా, పెరికి వేస్తావా? ఇది చూడండి ఏమంటారు? మంచి ఉపదేశము చేయవారునై ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే అర్థం?
చెప్పండి స్త్రీలారా, మీరు చెప్పండి. స్వస్థ బుద్ధి చెప్పమ్మ శశికళ, నీ ఐడియాని బట్టి చెప్పు. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. ఉం? మంచి బుద్ధి. ఇతరులకు మేలు చేసే బుద్ధి. దేవునికి ఇష్టము కలిగి ఉన్న బుద్ధి. మనసు. 7వ అధ్యాయం తీయండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దాం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఈ మాట ఎలా తెలుసుకున్నాం మనం? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట మాట్లాడగల మనకి ఎవరు గుర్తు రావాలి చెప్పండి? యేసు ప్రభు తర్వాత అండి, ముందు యేసేపు రావాలి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ వస్తేనే అక్కడ క్రొత్త నిబంధనకు ఒక స్టాండర్డ్ వచ్చింది. అది బాల శిక్షకునిగా తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చింది? అది క్రొత్త నిబంధన చట్టంలోకి. యేసేపు సౌందర్యవంతుడు, యవన కాలంలో ఉన్నాడు, బాగా పడుసు వయసు. అలాంటి వయసులో ఆ ఇంటి రాణి కూడా అందగత్తే కాదండి. రాజు అందవిహీనమైన ఆమెను చేసుకుంటాడా? అందగత్తనే చేసుకుంటాడు. ఆమె ప్రలోభ పెడితే ఇంత ఘోర దుష్కార్యాన్ని నేను చేయనమ్మా అన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా పెంచాడు యేసేపుని వాళ్ళ నాన్న యాకోబు? ఏమండి, అందరి నడతలు కనిపెట్టాడా లేదా? ఇలా ఉండాలి. అందుకే చూడు, స్త్రీలను ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకిని సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగునే భార్యకే గాని భర్తకు తన దేహం పైన. ఇది స్వస్థ బుద్ధి అండి. ఏ బుద్ధి ఇది? ఒకే భర్తకు లోబడాలి, ఒకే భార్యకు. స్వస్థ బుద్ధి అంటే ఇది శరీర రీతిగా. ఏమండి, ఈ కార్యాలన్నీ దేనికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నాయి? దేనికి సంబంధించినవి అండి? పురుషుడు స్త్రీ అంటే శారీరకంగానా మానసికంగానా? శారీరకంగా, భౌతికంగా. మరి ఒకవేళ ఆ పురుషునికి వేరే దేహం మీద అధికారం ఉంటే దాన్ని ఏమంటారు? ఏమంటారండి? అంటారా అన్నారా? ఏంటయ్యా నువ్వు ఉద్యోగానికి పోతే మీ ఇంటికి ఎవరో వచ్చిపోతూ ఉన్నారు అంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబంలో? ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా? ఏమండి, మరి ఈయన కుటుంబంలోకి వచ్చి నువ్వు ఏది నేర్చుకోకపోతే నిన్నేమంటారు? మరి ప్రశ్న ఏమంటారు మనల్ని? ప్రశ్న వేస్తారా లేదా? ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్తారు, ఒక్క వ్యక్తి దేవునిలో నుంచి ఒక వాక్యం చెప్తే మీకు తెలియదు అంటే అప్పుడు ఎవరు దూషించబడతారు? ఈ దోషణ అంతా ఎవరికి పోయింది? ఇప్పుడు మీరు నేర్చుకోకపోతే అపవాదం ఎవరి మీదకి వస్తుందండి? తెద్దామా? తెచ్చి ఎక్కడికి పోతాం? ఇంతకు మించి పుట్టినది ఎవరి నుంచి పుడుతుంది? అపవాదం నుంచి. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఆ స్వస్థ బుద్ధిని తీసుకుపోయి చూడండి. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం చెప్తున్నాడు చూడండి. అక్కడ ఈ వాక్యం ఖచ్చితంగా చెప్తారు. పెండ్లి అనగానే భర్త తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏమవుతారని చెప్తారండి? ఏక శరీరం అవుతారు అని చెప్తారు. చెప్పి 32వ వచనంలో ఏమంటున్నాడు? ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు. ఇది సంఘం ఎప్పుడు ఎలా ఉంది? వధువుగానే ఉంది. క్రీస్తుకు లోబడిన వధువుగానే ఉంది. మరి ఎవరిని చెప్పాలా? ఏ శరీరాన్ని ధరించుకోవాలా? సంఘం అనే శరీరాన్ని
ధరించుకోవాలి. దానికి శిరస్సు ఎవరై ఉండాలి? క్రీస్తే. కమాండింగ్ అంతా ఎవరై ఉండాలి? క్రీస్తే. ఇది స్వస్థత బుద్ధి. ఆ వధువు ఎవరి కొరకు ఎదురు చూడాలి? క్రీస్తు అనే వరుడు కొరకు. ఎదురు చూడు. ఇప్పుడు మన దేహం మీద అధికారం ఎవరికి ఉంది? క్రీస్తు ప్రభువుకి ఉంది. ఆయన మీద ఆయన మనకు అధికారం ఇచ్చాడా లేదా? ఆయన మీద మనకు కూడా ఏ అధికారం? ప్రేమ చూపే అధికారం. అధికారం అనగానే ఇంట్లో చూడండి ఒక్కొక్కళ్ళు ఎలాగో చేసేస్తారు ఆడవాళ్ళు కదా. తినడం అట్లుంచు, అసలు వారి మాటకు లెక్కే. ఎందుకంటే చాలా కుటుంబాలు చూస్తున్నాను నేను. సంఘమునకు శిరస్సు ఆయన అయితే స్త్రీకి శిరస్సు ఎవరండి? భర్త మాట వినకపోతే ఎవరిని అవమానపరుస్తున్నావు? తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, ఆత్మదేవుణ్ణి. ఎన్ని తలల అవమానపడుతున్నాయి? 3 తలల అవమానం ఎవరి నుంచి వస్తుంది? ఒక స్త్రీ నుంచి. అందుకని చెయ్యొద్దనేది ఒకటి, చేయమన్నది ఏది నేర్చుకుంటావు? ఇది అది మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఒక్క మాట అడుగుతాను, చదువుకున్న పిల్లలకు మరి తెలుసో తెలీదో, యజమానుడు అని ఎవరు పిలిచారండి? విను బాగా. యజమానుడని తన భర్తని పిలిచిన ఆవిడ ఎవరో బైబిల్ గ్రంథంలో చెప్పండి. మనకు తెలిసిన వాళ్ళు వద్దు, మీరు నేర్చుకోవాలి అన్నదే మా తాపత్రయం అన్న. మీరందరూ నేర్చుకోవాలి అన్నదే. మా ప్రశ్నలు అడిగితే మిమ్మల్ని ఏమని మేము ఏదన్నా అంటున్నట్టు కాదు, మీరు కూడా నేర్చుకోవాలి అన్నదే. మీరు ఏదో ఊహించుకోమాకండి, ఇట్లా అడుగుతాడు ఏంటని. మీరు కూడా ఏం చేయాలి? ఎవరైనా గబక్కన అడిగితే ఏం చెప్పాలి? మీరు చెప్పేటట్లు ఉండాలి. అందుకోసం అడగడమే. ఏమని పిలిచింది? నా యజమానుడని ఎవరు పిలిచారు? మొట్టమొదట విశ్వాసులకు తండ్రి ఎవరండి? వాళ్ళని చెప్పనివ్వండి. అబ్రహాం భార్య ఎవరు? శారా పిలిచిందంట నా యజమానుడా అని. ఇప్పుడు మనమేం పిలుస్తా? దోయ్ నిన్నేదయో అదోయో ఇదోయో. ఇప్పుడు ఒరే అదే అలా వచ్చేసింది. మరి కాదండి, దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే మనం చేయాలి. ఏదైతే వద్దన్నాడో దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇది వాళ్ళు నేర్చుకోవాల్సింది మనం. అందుకే ప్రతి పునరుద్ధాన దినమున రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనం యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మిస్ అయితే ఏమైపోతాం? ఆయనను జ్ఞాపకం చేసుకోలేకపోతాం, ఆయన సహవాసంలో ఉండలేకపోతాం. ఆ సహవాసం ఇంకా ఉండలేకపోతే మనం చనిపోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఇందుకేనా మన ప్రయాస అంతా? దయచేసి ఆయన ఎప్పుడు మనల్ని బ్రతమలాడుకుంటూనే ఉన్నాడు. పౌలు గారు బ్రతమలాడుతానని అంటాడండి. మిమ్మల్ని నేను బ్రతమలాడుకుంటున్నాను అంటాడు. ఎందుకు? నా వైపుకు రండి మీరు కూడా. అది చెప్తున్నా సార్. ఆ వైపుకు వస్తే ఎలా ఉంటుందంట? మనందరం కలిసి ఎక్కడ ఉండాలనుకుంటాం? ఏమండి? మన కుటుంబం అంతా ఉంటే అక్కడికి పోగానే ఎట్లా ఉంటుందో మనకి? ఏదన్నా మంచి భోజనం చేసుకొని అందరం తింటే కుటుంబంలో ఎలా ఉంటుందండి? ఉంటుందా లేదా? నూతన వస్త్రాలు ధరించుకొని మంచి పిండి వంటలు చేసుకొని అందరం పిలుచుకొని ఓ ఫంక్షన్ లాగా చేసుకుంటుంటే ఇల్లు అంతా ఏడుస్తూ ఉంటుందండి. ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. మరి ఈ ఇల్లు కూడా అలా ఉండాలి కదండి. ఈరోజు వచ్చి ఆయనతో మనం భోంచేస్తున్నామంటే ఎలా ఉండాలండి? సంతోషం ఉండాలా లేదా? ఆ సంతోషం ఎంతసేపటికి పనిచేస్తుంది? కొంతసేపు వరకు, ఆ రోజు వరకు పనిచేస్తుంది. కాబట్టి ప్రియా దేవుని పిల్లలాగా మరి ఏం చేయాలంటే, దేవుడు ఏదైతే చేయమన్నాడో ఆదివారం ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన పెండ్లి విందులో పాల్పొందమన్నాడు. తలుపు తీస్తున్నప్పుడు ఆయనతో మనము
మనం ఆయనతో కూడా కలిసి ఏం చేస్తా ఉంటాండి? కాపురం చేస్తా ఉంటాం. ఏం చేస్తాం? కాపురం అంటే ఏదో కాదండి. చూడండి, మరి అపోస్తుల కార్యగ్రంథం 18:1-2 వచనాల్లో అకుల ప్రిస్కిల్ అనేవాళ్ళు ఇటలీ నుంచి కొత్తగా వచ్చారు. వారు డేరాలు కుట్టేవాళ్ళు. వాళ్ళతో పాటు పౌలు కూడా కాపురం చేసేవాడంటే అర్థం ఏంటి? సహవాసాన్ని కలిగి ఉండటం అన్నమాట, కలిసి జీవించడం. కాపురం అనగలి వేరే అర్థానికి పోమాకండి కదా. అందుకని 18. కాబట్టి ఈ విషయాలన్నిటిని మనం తెలుసుకున్నామంటే ఏదైతే దేవుడు చెప్పాడో దాన్నే చేయాలి, ఏదైతే వద్దన్నాడో దాన్ని ఏం చేయాలా? వదిలేయాలి. మరి ముఖ్యంగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్షే. ఆ నమ్మిన వాడు ప్రతి పునరుద్ధార దినమున రొట్టె ద్రాక్షారసం తీసుకొని ఆయనను ప్రచురించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనతో కలిసి భోజనం చేయాలి. ఇది మాత్రం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వాయిదా మాత్రం వేయొద్దండి. ఒకవేళ ఇది వాయిదా వేస్తే అదే రోజు మనకు చావు వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంత ప్రయాసను మనం వృధా చేసుకోవద్దు. మరి పన్నీరు తీసుకొచ్చి ఎక్కడ పోసినట్టే ఇది, కానీ ఎక్కడ చల్లాలది? ఆహ్వానం తీసుకొని వచ్చేవాళ్ళు అటుపక్క ఇటుపక్క ఉంటే ఏం చేస్తా ఉన్నాడు? పన్నీరు తీసుకొని ఫంక్షన్ అప్పుడు వచ్చేవాళ్ళకు ఆ సువాసనను, ఎలాంటి సువాసన వెదజల్లే వాళ్ళం మనంగా ఉండాలని దేవుడు ఏదేదో చెప్పాడో దాన్నే చేయాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ సర్వదా అవకాశం ఇచ్చిన దేవదేవునికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.